దేవర సక్సెస్ జోస్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్లారిటీ లేదు. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడని మాత్రం సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. 6 ప్యాక్స్ ఏమన్నా చేస్తాడు. కానీ ఇతర హీరోల్లాగా డైటింగ్లు చేసి కడుపు మార్చుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి ఇష్టమైన ఫుడ్ లాగింగ్ చేస్తుంటాడు. ఈ విషయం చాలా సార్లు చెప్పుకొచ్చాడు తారక్. హీరోగా కొంత మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ మధ్య కాస్త కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు. కానీ తారక్ మంచి భోజన ప్రియుడు. ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్తూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్తాడు. ఆయనకు ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఎన్టీఆర్ కి చాలా చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్ కు ఆయన తాతలాగే నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు. అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి ఆ కోడి మొత్తాన్ని కాల్చి దానికి చుట్టూ కారం అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి కాసేపు అలా ఉంచి దానికి కాస్త నెయ్యి పెరుగు పసుపు పట్టించి మంచి మంట మీద కాల్చి తందూరిలా చేసి రోటితో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మల్టీ స్టార్ RRR తో 3 ఏళ్ల క్రితం ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు. ఇక దేవర సినిమాతో రచ్చ రచ్చ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జూనియర్ జతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించి మెప్పించింది. అయితే ఆమె సినిమాలో ఒక పాటలో తప్పించి సినిమాలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో రుతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతాడని సమాచారం. దేవర సక్సెస్ జోస్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్లారిటీ లేదు. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడని మాత్రం సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. 6 ప్యాక్స్ ఏమన్నా చేస్తాడు. కానీ ఇతర హీరోల్లాగా డైటింగ్లు చేసి కడుపు మార్చుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి ఇష్టమైన ఫుడ్ లాగింగ్ చేస్తుంటాడు. ఈ విషయం చాలా సార్లు చెప్పుకొచ్చాడు తారక్. హీరోగా కొంత మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ మధ్య కాస్త కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు. కానీ తారక్ మంచి భోజన ప్రియుడు. ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్తూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్తాడు. ఆయనకు ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఎన్టీఆర్ కి చాలా చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్ కు ఆయన తాతలాగే నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు. అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి ఆ కోడి మొత్తాన్ని కాల్చి దానికి చుట్టూ కారం అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి కాసేపు అలా ఉంచి దానికి కాస్త నెయ్యి పెరుగు పసుపు పట్టించి మంచి మంట మీద కాల్చి తందూరిలా చేసి రోటితో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మల్టీ స్టార్ RRR తో 3 ఏళ్ల క్రితం ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు. ఇక దేవర సినిమాతో రచ్చ రచ్చ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జూనియర్ జతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించి మెప్పించింది. అయితే ఆమె సినిమాలో ఒక పాటలో తప్పించి సినిమాలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో రుతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతాడని సమాచారం. దేవర సక్సెస్ జోస్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్లారిటీ లేదు. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడని మాత్రం సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. 6 ప్యాక్స్ ఏమన్నా చేస్తాడు. కానీ ఇతర హీరోల్లాగా డైటింగ్లు చేసి కడుపు మార్చుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి ఇష్టమైన ఫుడ్ లాగింగ్ చేస్తుంటాడు. ఈ విషయం చాలా సార్లు చెప్పుకొచ్చాడు తారక్. హీరోగా కొంత మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ మధ్య కాస్త కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు. కానీ తారక్ మంచి భోజన ప్రియుడు. ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్తూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్తాడు. ఆయనకు ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఎన్టీఆర్ కి చాలా చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్ కు ఆయన తాతలాగే నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు.
అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి ఆ కోడి మొత్తాన్ని కాల్చి దానికి చుట్టూ కారం, అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి కాసేపు అలా ఉంచి దానికి కాస్త నెయ్యి, పెరుగు, పసుపు పట్టించి మంచి మంట మీద కాల్చి తందూరిలా చేసి రోటీతో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మల్టీ స్టార్ RRR తో 3 ఏళ్ల క్రితం ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు. ఇక దేవర సినిమాతో రచ్చ రచ్చ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జూనియర్ జతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించి మెప్పించింది. అయితే ఆమె సినిమాలో ఒక పాటలో తప్పించి సినిమాలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో రుతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతాడని సమాచారం. దేవర సక్సెస్ జోస్ లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదు, కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడని మాత్రం సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. 6 ప్యాక్స్ ఏమన్నా చేస్తాడు. కానీ ఇతర హీరోల్లాగా డైటింగ్లు చేసి కడుపు మార్చుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి ఇష్టమైన ఫుడ్ లాగింగ్ చేస్తుంటాడు. ఈ విషయం చాలా సార్లు చెప్పుకొచ్చాడు తారక్. హీరోగా కొంత మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ మధ్య కాస్త కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు. కానీ తారక్ మంచి భోజన ప్రియుడు. ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్తూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్తాడు. ఆయనకు ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి, ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తర్వాతే ఎవరైనా. ఇంతకీ ఎన్టీఆర్ కి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్ కు ఆయన తాతలాగే నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు. అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి ఆ కోడి మొత్తాన్ని కాల్చి దానికి చుట్టూ కారం, అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి కాసేపు అలా ఉంచి దానికి కాస్త నెయ్యి, పెరుగు, పసుపు పట్టించి మంచి మంట మీద కాల్చి తందూరిలా చేసి రోటీతో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు.